ఈశాన్య లింగం అండి. ఇక్కడ దేవుడు ఈశాన్య లింగం అంట. మా ఆయన దేవుని మొక్కుంటున్నాడు అండి. అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామండి. లోపల గిరి ప్రదక్షిణ అంతా అయిపోయింది. మోక్ష ద్వారం ద్వారా కూడా వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. క్యూ చూడండి ఎంత క్యూ ఉందో. జనం అయితే చాలా జనాలు ఉన్నారండి. క్రౌడ్ ఎక్కువగా ఉంది. కానీ దర్శనం చేసుకుందాం. ఇక్కడైతే పువ్వులు టెంకాయలన్నీ అమ్ముతున్నారండి దేవుడికి. లోపల గర్భగుడి అండి. అరుణాచలంలో అరుణాచలేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ వచ్చి 50 రూపీస్ అండి ఒక్కొక్క మనిషికి. ఇదైతే తొందరగా అవుతుంది దర్శనము. ఇదైతే ఫ్రీ దర్శనం అండి. టైం చాలా పడుతుంది అనేసి మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నామండి. ఇది వచ్చి 50 రూపీస్ ఒక్కొక్క మనిషికి. కొంచెం దర్శనం తొందరగా అవుతుంది అన్నారు. అందుకనే 50 రూపీస్ టికెట్కి వెళ్తున్నాము. దాన్ని మా ఆయన క్యూలో ఉన్నారండి టికెట్ కొనడానికి. టికెట్ వస్తాను మేము క్యూలో దర్శనానికి స్టార్ట్ అవుతాము. ఇక్కడ కూడా క్యూ ఎక్కువ ఉందండి. రష్ అయితే ఎక్కువ ఉన్నారు. కానీ కొంచెం నిదానంగా వెళ్దామని వెళ్తున్నాము. వచ్చాము కదండి, కష్టపడ్డాము. కానీ దర్శనం బాగా చేసుకునేసి దేవుని మొక్కునేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఈవినింగ్ కొంచెం ఫ్రీ అవుతామండి. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి క్యూలు అందరూ ఎలా కూర్చున్నారో కనిపిస్తున్నారా మీ అందరికీ? బాగా రిలాక్స్ అవుతున్నారండి చైర్లో కూర్చొని అందరూ. కొనేరండి ఇదంతా. గర్భగుడిలో అండి దర్శనానికి చూడండి ఎంత క్యూ ఉందో. చాలా ఎక్కువగా ఉందండి రష్. ఇదంతా గర్భగుడి అండి.